తీసుకోవడం జరుగుతుంది. పోలీసుల సహకారంతోనే వైసీపీ నేతలు రెచ్చిపోయారని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వాటిని విధంగా చూడాలి. ఈ టీడీపీ వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే అండి, వాళ్ళు చేసే తప్పిదాలన్నీ వాళ్ళు చేసేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఆ తప్పిదాన్ని వైసీపీ వాళ్ళ మీద వేసి వాళ్ళే ఇట్లా చేశారు అంటారు. ఇది నేను కూడా ఇక్కడ నా నియోజకవర్గంలో ఫేస్ చేశానండి. మీ అందరు కూడా చూసున్నారు. మొన్న ఎవరి మీద దాడి చేశారు, స్వయంగా నా మీదనే. నేను మా నాయకుడి ఇంట్లో నేను ఉంటే నా దగ్గరికే ఇక్కడ పోటీ చేస్తున్న టీడీపీ క్యాండిడేట్, అక్కడ సీనియర్ లీడర్గా ఉన్న ఒక ఆయన, ఇద్దరు కలిసి వచ్చి దాడి చేయడం జరిగింది. దాన్ని బట్టి మొత్తం రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉన్నదన్నది అర్థమవుతుందండి. అంటే మీరు చూశారు, పోలింగ్ శాతం కూడా పెరిగింది, మహిళలు కూడా ఎక్కువ ఉపయోగించుకున్నారు. అంటే ఈ పోలింగ్ పర్సంటేజ్ చూస్తే ఏంటి, వైసీపీకి ఎన్ని స్థానాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డెఫినెట్గా మళ్ళీ జగన్ అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారండి. ఎంత తక్కువ అనుకున్నా 115 నుండి 130 వరకు కూడా సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మళ్ళీ మా గవర్నమెంటే వస్తుందండి. గోపాలపురంలో హోంమంత్రి తానేటి వనిత ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మెజారిటీ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానండి, ప్రజలు ఎంత ఇస్తే అంత. టీడీపీ నేతలు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. అసలు వైసీపీకి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా రాదు, మొత్తం అంతా కూడా క్లీన్ స్వీప్ చేస్తున్నామని. వాటిని ఏ విధంగా చూస్తారు? అంటే జనరల్గా అండి, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఎంతసేపు కూడా ఓటేసి ముందు కూడా ఓటేసి వాడిని కూడా ఏదో మాయ చేయాలి, మభ్య పెట్టాలి, వాడిని తప్పుదోవలో పెట్టాలి అన్నట్టు చాలా ట్రై చేశారు. అసలు బూత్లో లైన్స్లో నిలబడి ఓటర్ తను ఏదైతే ఫిక్స్ అయ్యి ఓటు వేయాలని వచ్చాడో ఆ మధ్యలో వెళ్ళి వీళ్ళ కార్యకర్తలు నిలబడి వాళ్ళ గుర్తుకు వేయమని చెప్పడం. అలానే అక్కడ లోపల ఎవరైతే కొంచెము విజన్ సరిగ్గా లేని వాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరైనా వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళ మనుషులే నొక్కేసే ప్రయత్నాలు చేయడం. అలానే అసలు ఇక్కడ ఈ ఊర్లో లేని వాళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ ఓటుని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళే దొంగ ఓట్లు వేయడం, ఇవన్నీ కూడా చాలా చేశారండి వీళ్ళు. ఇన్ని చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టుగా ఈ రోజున అంతా కూడా మాకే అనుకూలంగా ఉంది, అంతా మొత్తం గాలంతా మా వైపే ఉంది, సర్వేలన్నీ మా వైపే ఉన్నాయని కొన్ని ఫేక్ సర్వేలు చూపించి వాటిని అడ్డం పెట్టుకుని ఏదో ప్రజలని మభ్యపెట్టి మాయ చేయాలని చూశారు. కానీ ఈ రోజున పరిస్థితి అయితే అలా లేదండి. గ్రౌండ్లో ఈ 5 సంవత్సరాల కాలంలో జగనన్న అందించిన లబ్ధి, సంక్షేమం ఏదైతే ఉందో దానికి ప్రజలు చాలా నమ్మకంగా ఈ రోజున వైసీపీకి ఓటేయడం జరిగింది. ఇప్పటికీ మీరు రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీతో మాట్లాడారు. ఏంటి ఆయన ఏమన్నారు, ఏ విధంగా స్పందించారు మీరు చెప్పిన సూచనలకి? అంటేనండి, ఈ రోజున ఇందాక మనం అనుకున్నాం డిపార్ట్మెంట్లో కొందరు బ్యాలెన్స్డ్గా లేరు అనేది, కొంతమందికి ఫేవరిజం చూపిస్తున్నారు అనేది. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ నిజంగా ఫేవరిజం చూపించాలి డిపార్ట్మెంట్ అంటే ఎప్పుడు చూపించాలండి? రిజల్ట్ వచ్చిన తర్వాత నిజంగా ఒకవేళ వాళ్ళకి పొరపాటున వాళ్ళ గవర్నమెంట్ వస్తే వాళ్ళకి ఫేవరిజం చేయడంలో తప్పు లేదు. కానీ ఇంకా ఇక్కడ ఏం నడుస్తుంది? ఎన్నికల కోడ్ ఉంది. ఎవరికి ఫేవరిజం చేయవలసిన అవసరం లేదు. వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే చాలు. ఈ రోజున ఇన్ని అల్లర్లు జరుగుతున్నాయంటే కారణం మన సపోర్ట్ అనేది లేకుండా, వాడు అంటే ఒకవేళ సపోర్ట్ అంటే డైరెక్ట్గా నువ్వు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా వాళ్ళ చేసే దాడులకి, వాళ్ళు చేసే ఈ భయంకరమైన చేష్టలకి మనం చూసి చూడనట్టు వదిలేసినా, అక్కడ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయకపోయినా కూడా ఇలాంటి భయంకరమైన సిచ్యుయేషన్స్